అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా మానస భజరే గురుచరణం. అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని మీ యొక్క నా యొక్క అనుభవాలు మీకు తెలియపరచాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను ముఖ్యంగా అరుణాచలం వెళ్ళాలనే కోరిక తపన గత 3 నెలలుగా ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నాను. వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళందరూ మేము అరుణాచలం పెడుతున్నామని. ఆఖరికి ఏమిటంటే కనుక మన ఆఫీసులో ఫ్లెక్స్లు చేసేటటువంటి అబ్బాయి కూడా నేను వెళ్ళిపోతున్నానండి అరుణాచలం. ఇలా అరుణాచలం వెళ్ళొచ్చామండి, చాలా బాగుంటుందండి, ఇలా రకరకాలుగా మన అనుభవాలు ఏంటంటే మనము తలచినటువంటి తలంపుని ఎప్పుడైతే అరుణాచలేశ్వరుడు ఏ విధంగా విన్నర్గా మనల్ని చేస్తాడంటే, అరుణాచలం వెళ్ళడం అనేది మన నూతన సంవత్సరానికి నిన్నగాక మొన్న వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నా అనుభవం ఏంటంటే కనుక అక్కడ ఆ యొక్క పరమేశ్వరుడే తానే స్వయంగా నిలబడినట్లుగా ఎవరో ఒక వ్యక్తి ద్వారా అరుణాచలేశ్వరుని దర్శనం విఐపి దర్శనంగా నాకు చేయించడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషపడిపోయాము. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అదే కాకుండా రెండోసారి మరలా దర్శనం, అంటే ఒక్కసారి దర్శనం చేసుకోవడమే కష్టం అనుకుంటే 2 సార్లు దర్శనం అవ్వడం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయం ఏంటంటే కనుక అక్కడ శిఖరాగ్రాన కనిపించేటటువంటి చిలుక కనపడటం. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక దర్శనం చిలుక రూపంలో భగవంతుడు దర్శనం. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ పైన ఈ యొక్క సప్త ఋషులు కూడా ఒక చెట్టు మీద వివో ఆఫీస్ పక్కన తిరుగుతూ ఉంటారు. అది బల్లెల రూపంలో కానీ తొండల రూపంలో కానీ కనిపిస్తారన్నారు. అవి కనిపించడం, ఆ దర్శనం కూడా మాకు అవ్వడం, ఈ విధంగా ఏ విధంగా చూసినా సరే అరుణాచల శివ అరుణాచల శివ నీ మహత్యము ఏమని చెప్పను, ఏ విధంగా పొగుడుతును నేను. ఓ పరమేశ్వర నీవు తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగును కావవే వరదా సంరక్షింపుము ఓ భద్రాత్మిక అని సిరికి చెప్పకుండా వచ్చే ఆ పార్వతీ పరమేశ్వర్లు ఏకదేహ ఆత్మగా, ఆత్మలింగంగా, అగ్నిలింగంగా ఆ పరమేశ్వరుడు మనకి ఆత్మస్వరూపుడిగా, పరమాత్మ స్వరూపుడిగా అక్కడ ఎన్నో రకాలుగా ఎంతోమంది భక్తులకి గిరి ప్రదక్షిణం అనేది చేసినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం, వ్యాపార అభివృద్ధి. అదేవిధంగా చూసినట్లయితే ఏదైనా సరే పట్టిందల్లా ఎలాంటి చెడులు, ఏ గ్రహాల యొక్క దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం పడుతుందట. అదే శుభయోగాలు వస్తాయట, ధన లాభాలు కలుగుతాయట. అన్ని విధాలుగా ఎంతోమంది భక్తులు ఎన్నెన్నో విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా చూసినట్లయితే వారి అనుభవాలన్నీ విని నా అదృష్టం ఎంత బాగా పండింది. ఒక్కరోజు ముందు అనుకొని రిజర్వేషన్ దొరకడం, వెళ్ళిన తర్వాత మంచిగా ఆ యొక్క భగవంతుని యొక్క దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి 8 లింగాలు కూడా తిరగడం, మోక్షలింగంతో సహా మోక్ష సిద్ధి కోసం అరుణాచల దర్శనం, మన యొక్క ఇష్టకామ్య సిద్ధి కోసం అరుణాచల దర్శనం. అందువలన అందరూ కూడా వెళ్ళండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఓపిక ఉన్నా లేకపోయినా, కాళ్ళు లాగుతున్నా కూడా అరుణాచల క్షేత్ర దర్శనం చేసుకుని చక్కగా ఆ యొక్క గిరి ప్రదక్షిణం చేసుకొని, జున్నూరు నాన్నగారు చెప్పేవాళ్ళు ఎన్నోసార్లు అరుణాచలం వెళ్ళండి వెళ్ళండి అని. అది ఇన్నాటికి కుదరడం కాదు, తీరడం. భగవంతుడు కూడా అనుకోవాలి కదా, ఆయన దర్శనం కోసం మనం ఎంత తప్పిస్తామో అరుణాచలేశ్వరుని కరుణ కూడా అంతే ఉంటుంది సుమా. అందువల్ల అందరూ కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ ఓంకారం భవ ఓంకారం భవ ధ్యానం చెయ్యండి. చక్కగా నిత్యము కూడా అరుణాచలేశ్వరుని తలవండి. తప్పనిసరిగా మనం ఇంట ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ సతతం మనః అదృష్టం పడుతుంది. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. ఈ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి అనుభవం, ఒక మంచి వైబ్రేషన్స్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అగ్నిలింగం అయినటువంటి అరుణాచలేశ్వరుడు, అక్కడ వాయులింగం ఉంది, మోక్షలింగం ఉంది, అదే కుబేరలింగం ఉంది. అలాగ మనం చూసినట్లయితే ఈ అగ్నితత్వపు రాశే కాకుండా మనకి భూతత్వపు రాశి, అదేవిధంగా ఈ అష్టలింగాలతో
మనం దర్శనం చేసుకోవడం, ఈ యొక్క నడక దారిలో కాలికి చెప్పులు లేకుండా ఎంతో ఓపికగా చిన్న పెద్ద భేద భావం లేకుండా 8 ఈ యొక్క అష్టలింగాల దర్శనం చేసుకుంటూ ఆనందంగా తిరిగాడి అద్భుతంగా మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి కంప్లీట్గా 8 ప్రదక్షిణాలు పూర్తయ్యాయి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని ఆయన్ని ప్రార్థించి నమస్కారాలు చేసుకుని ఎంతోమంది మహర్షులు తపస్సు చేస్తూ ఉంటారట అరుణాచలం కొండ మీద. అలాంటి వారిని అందరినీ మనం చుట్టినటువంటి పుణ్యం తక్కువ పుణ్యమా, తక్కువ అదృష్టమా? అందుకని ఎవరైనా ఇప్పటి వరకు నాలా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మీరు కూడా వెళ్ళడానికి రోజు అరుణాచల శివ నాకు నిన్ను చూడాలనుంది, నన్ను ఏ విధంగా అయినా నాకు దారి చూపించు అని ప్రార్థించండి. తప్పనిసరిగా అరుణాచలేశ్వరుడు కరుణిస్తాడు. నడవలేని వాళ్ళు ఆటోల్లో తిరగవచ్చు, నడిచే వాళ్ళు చక్కగా కాలినడకన నడవచ్చు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఈ అనుభవాన్ని మీ అందరికీ ఉపయుక్తం అవుతుందని తప్పనిసరిగా నేను భావిస్తూ మీరందరూ కూడా అద్భుతమైనటువంటి మోక్షాన్ని పొందడానికి కానీ, పుణ్యాన్ని సంపాదించుకోవడం కానీ, కోరికలు తీర్చుకోవడానికి కానీ, మంచి వైబ్రేషన్స్ మనశ్శాంతి లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళండి, ప్రశాంతత పొందుతారు. ఓం నమః శివాయ నమః శివాయ శివాయ గురవే నమః.